ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16-17 వచనాలు మనము చదువుగా విన్నాం. ఈరోజు మన ధ్యానాంశము వాక్యమే ఆయుధము. వాక్యమే ఆయుధము. ఆత్మీయ యుద్ధంలో మన విజయ రహస్యం ఏంటంటే వాక్యమే ఆయుధము. క్రీస్తునందు ప్రియ దేవుని వారలారా, ఈ వాక్యంను అర్థం చేసుకొనుటకు ఒక చిన్న కథను మీ ముందుకు తెస్తూ వాక్యంలో మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక అడవిలో మరి ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల కథను మీ ముందుకు తెస్తూ ఉన్నాను. ఒక అడవిలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తూ ఉన్నారు. మనం ఊహించుకుందాం, వారిద్దరికి ఒకే గమ్యస్థానానికి వెళ్ళవలసి ఉన్నది. ఒక భయంకరమైన కీరకారణ్యంలో ఇద్దరు వ్యక్తులు ఒకే డెస్టినేషన్, ఒకే గమ్యానికి వారు వెళ్ళవలసి ఉంటూ ఉన్నది. కానీ ఆ అడవి ఎలా ఉందంటే క్రూర మృగాలతో మరియు తప్పుదోవ పట్టించే అనేక మార్గాలతో నిండి ఉన్నది. ఆ యొక్క అడవి ఎటు వెళ్ళాలన్నా సరే అది కరెక్ట్ అయిన దిశలో తీసుకుని వెళ్ళే పరిస్థితిలో లేదు. అది ఖచ్చితంగా తప్పుడు దోవలో నడిపించేటటువంటి అనేక మార్గములతో ఆ యొక్క అడవి నిండి ఉంటున్నది. అయితే మొదటి వ్యక్తి దగ్గర చూస్తే ఇతని దగ్గర ఏముందంటే ఒక పదునైనటువంటి ఖడ్గం ఉన్నది. ఏంటండి? ఒక పదునైన ఖడ్గం ఉన్నది. అలాగే చేతిలో ఒక కంపాస్ ఉందండి, దిక్సూచి. తెలుసు కదండి దిక్సూచి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈ రోజునంటే మనకి రూట్ మ్యాప్స్ వచ్చాయి. ఇక్కడి నుంచి జయరాజు గారి ఇంటికి వెళ్ళాలంటే కొడితే డైరెక్ట్ అక్కడికే తీసుకెళ్ళిపోతాయి. లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా. సో ఈయన దగ్గర చేతిలో ఒక దిక్సూచి ఉంది. మొదటి వ్యక్తి దగ్గర ఒక ఖడ్గం ఉన్నది, ఒక దిక్సూచి ఉన్నాయి. అతను వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక పులి ఎదురైతే ఆయన ఆ ఖడ్గంతో దాన్ని ఎదిరించాడు. ఎదిరించిన తర్వాత ఆయన దారి తప్పిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆ దిక్సూచిని తీసుకొని దానిని చూసుకొని సరైన మార్గంలో వెళ్ళాడు. చివరకు ఆయన క్షేమంగా గమ్యంకు చేరగలిగాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, రెండవ వ్యక్తి దగ్గర ఏమున్నాయంటే ఆయన దగ్గర కూడా ఇవే ఉన్నాయి. రెండు ఏమున్నాయండి? ఖడ్గం ఉంది, దిక్సూచి ఉన్నాయి. ఈ రెండు ఉన్నాయి. కానీ ఆయన ఏం చేశాడంటే బుద్ధి లేని కన్యకల వల్లే సిద్ధపాటు లేకుండా వాటిని సంచిలో ఎక్కడో మూలకేసేసాడండి. వాటిని పెద్ద బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ లో ఆ సంచి లోపల ఎక్కడో పెట్టేశాడు. పులి ఎదురైనప్పుడు టెన్షన్లో ఎతకడం ప్రారంభించాడండి. ఏంటండి? పులి ఎదురైనప్పుడు టెన్షన్లో వెతకడం ప్రారంభించాడు. అది దొరకడం లేదు. అప్పటికి అది ఆయనని గాయాలు చేసింది. అటు ఇటు పరిగెత్తు ఒక చెట్టు ఎక్కడికో ఆయన కాస్త తప్పించుకోగలిగినాడు. కానీ అప్పటికి ఏం జరిగిందంటే చీకటి పడుతూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళాలో దారి తెలియక, దిక్సూచి అది కనబడక ఆయన అడవిలో అయోమయ జీవితంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజుది ఒక చిన్న కథ ద్వారా మనం వాక్యంలోకి వెళ్తున్నాం. అన్వయం ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యమే ఆ దిక్సూచి మరియు ఖడ్గము. దేవుని వాక్యమే దిక్సూచి. చూడండి, 119వ సంకీర్తన 105వ వచనంలో కూడా ఏం రాయబడిందో మనకు తెలుసు. లోకపు ఆశలు మనల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నప్పుడు వాక్యము మనకు సరి అయినటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉంది. చూడండి, సాతాను మనపై అపనమ్మకము లేదా భయము అనేటటువంటి దాడి చేసినప్పుడు వాక్యం అనేటటువంటి ఆయుధంతో దానిని మనం ఏం చేయాలండి? తరిమి కొట్టాలి. వాక్యం అనేటటువంటి ఆయుధంతో మనము దానిని తరిమి కొట్టవలసినటువంటిదై ఉంటూ ఉన్నది. మన జీవితంలో ఆ దిక్సూచి ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. మంచిది ప్రియమైన దేవుని వారలారా, వాక్యంలోకి మనం ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. చూడండి, ఇప్పుడే ఒక మంచి కవిత చెప్పారు. ఒక కవిత రాయాలంటే చాలా కష్టం అండి, చాలా ఆలోచనతో కూడింది, చాలా అనుభవాలు కావాలి. ఒక మంచి కవిత జయరాజ్ గారు వినిపించారు, చాలా సంతోషం అనిపించింది. చూడండి, క్రైస్తవ జీవితం
ఒక పూల బాట కాదండి. క్రైస్తవ జీవితం ఒక నిరంతర పోరాటం. అయితే ఈ పోరాటం మనం ఎవరితో చేస్తున్నామండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ పోరాటము రక్త మాంసాలతో కూడిన వ్యక్తులతో కాదు, కానీ అంధకార లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహముతోనూ అని భక్త పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో బైబిల్లో ఇది స్పష్టీకరిస్తూ ఉంటూ ఉంది. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక విశ్వాసి ధరించుకోవాల్సినటువంటి విషయాలు ఆయన మాట్లాడతాడు. నేను అవన్నీ వివరించడానికి సమయం లేదు, నేను పాయింట్ల వారుగా ముందుకు వెళ్తూ ఉన్నాను. చూడండి, ఒక విశ్వాసి ధరించుకోవాల్సిన దేవుని సర్వాంగ కవచం గురించి ఆయన వివరించారు. ఈ కవచంలో రక్షణ అనేటటువంటి శిరస్త్రాణం ఉందండి. ఏంటండి? రక్షణ అనే శిరస్త్రాణం ఉంది. అలాగే నీతి అనే పథకం వంటి నీతి అనేటటువంటి పథకం వంటి అనేక భాగాలు ఉన్నప్పటికీ శత్రువుపై ఎదురు దాడి చేయడానికి ఇవ్వబడినటువంటి ఏకైక ఆయుధం ఏంటంటే దేవుని వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. శత్రువుతో మనం పోరాడాలంటే శత్రువుని దేంతో పోల్చాడండి బైబిల్లో? సింహంతో పోల్చాడు. యేసు ప్రభు ఏమో యూదా గోత్రపు సింహం, సాతాను గర్జించు సింహం. ఒకసారి నేను దీని గురించి ఆలోచన చేస్తూ సైంటిఫిక్ రీజన్ ని నేను రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను. సాతాను ఎందుకు గర్జించు సింహం? యేసు ప్రభు ఎందుకు యూదా గోత్రపు సింహం? సాతానునే మనము చూడండి, ఈ లోకపు సింహాన్ని మనము జయించలేకపోతే గర్జించు సింహాన్ని ఎలాగున జయించగలుగుతామండి? ఈ లోకపు సింహానికి మనకంటే 21 రెట్లు బలం ఎక్కువ. ఏంటండి? ఈ లోకపు సింహానికి మనకంటే 21 రెట్లు బలం ఎక్కువ దానికి. అంటే ఈ లోకపు సింహాన్నే జయించలేనటువంటి నీవు గర్జించు సింహాన్ని ఎలా జయిస్తావండి? చెప్పాలండి. గర్జించు సింహాన్ని జయించాలంటే మనం ఏ సింహం పైన ఆధారపడాలండి? మనము యూదా గోత్రపు సింహము పైన ఆధారపడాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ రోజున దేవుని సర్వాంగ కవచం చూడండి, ఇక్కడ శత్రువుపై ఎదురు చేయడానికి మనకి ఇవ్వబడిన ఏకైక ఆయుధము దేవుని వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గము. ముఖ్యంగా ఈ లెంట్ దినాలలో క్రీస్తు శ్రమలను ధ్యానిస్తున్న మనము ధ్యానిస్తూ మనల్ని మనము పరిశుద్ధపరచుకుంటున్న, అంటే శాంటిఫికేషన్ పరిశుద్ధపరచుకుంటున్నటువంటి తరుణంలో ఈ ఆయుధాన్ని ఎలా ప్రయోగించాలో తెలుసుకోవడము ఎంతో ఆవశ్యకం. కనుక ప్రియ దేవుని వారలారా, క్లుప్తంగా కొన్ని పాయింట్స్ మీ ముందుకు తెస్తూ నేను వాక్యాన్ని, ఆ ప్రబోధాన్ని నేను ముగించేస్తాను. మొదటిగా మనం చూసినట్లయితే నెంబర్ వన్ ఈ రోజున మనము వాక్యమే ఖడ్గము అనేటటువంటి అంశాన్ని ధ్యానం చేస్తూ అందులో మొట్టమొదటిగా ఏంటంటే ఆత్మ ఖడ్గం అండి. మొదటి విషయము ఆత్మ ఖడ్గం అండి. చూడండి, దేవుని వాక్యం. పౌలు ఇక్కడ వాక్యాన్ని దేంతో పోల్చాడండి? ఖడ్గంతో పోల్చాడు. ఆయన వాక్యమును ఖడ్గంతో పోల్చాడు. గ్రీకు భాషలో ఈ ఖడ్గాన్ని ఏమని పిలుస్తారంటే మకైరా అని పిలుస్తారండి. ఏంటండి? ఖడ్గాన్ని గ్రీకు భాషలో మకైరా అని పిలుస్తారు, మకైరా అంటారు. దీని అర్థం ఏంటంటే, దీని గురించి మనం ఆలోచన చేస్తే ఇది రోమా సైనికుల దగ్గర ఉండే ఒక చిన్న ఖడ్గం అండి. రోమా సైనికుల దగ్గర ఉండేటటువంటి, వారు వాడేటటువంటి ఒక చిన్న ఖడ్గము. ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్నగా ఉంటుందండి. శత్రువు దగ్గరలో అతి సమీపంలో ఉన్నాడు అనుకోండి, చాలా ఈజీగా తీస్తారనమాట వీళ్ళు. ఒకసారి నేను ఒక ఆయన గురించి చెప్పాను కదా, రీసెంట్గా ఒక కొత్త వ్యక్తిని మీకు నేను పరిచయం చేశాను. ఆయన దగ్గర కూడా ఇంత చిన్న కత్తి ఉండేటటువంటిది. చూడండి, ఇక్కడ ప్రియమైన దేవుని వారలారా, రోమా సైనికులు వాడే చిన్న ఖడ్గం
ఇది శత్రువు అతి సమీపంలో ఉన్నప్పుడు ఎదుర్కోవడానికి, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ అంటారండి దీన్ని, ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే వాక్యపు పదును కూడా అంతే అండి. చూడండి, దేవుని వాక్యము ఎలాంటిదంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మనందరికీ తెలుసు. పౌలు ఏమంటాడండి ఇక్కడ, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను పదునుగా ఉండి, ఇంకేమంటాడండి, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తుందండి, అది విమర్శ చేస్తుందండి, విమర్శ చేస్తుంది. హృదయములో, అంతరంగములో, మూల్గులో చూడండి, ఖడ్గము కంటెను పదునుగా ఉండి మన ఆలోచనలను, మన తలంపులను అది విమర్శ చేస్తుంటుందండి. ప్రియమైన దేవుని వారలారా, ఆత్మ ఖడ్గం అనేది దేవుని వాక్యము. దీని యొక్క ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అపవాది శోధనలు, ఆ తర్వాత భయము, అపనమ్మకము వంటి రూపాల్లో అపవాది ఏం చేస్తాడంటే, అపనమ్మకము వంటి రూపాల్లో మనలను వాడు నేరుగా తాకినప్పుడు, సాతాను చాలా పర్యాలు ఎదుర్కొంటాడండి. వాడు మనల్ని తాకినప్పుడు దేవుని వాగ్దానాలే మనల్ని రక్షిస్తాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రతినిత్యం మనము దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి, మననం చేయాలి, ధ్యానం చేయాలి. చూడండి, అపనమ్మకం వంటి రూపాల్లో సాతానుడు మనల్ని నేరుగా ఎదుర్కొన్నప్పుడు, వాడు నేరుగా మనల్ని తాకినప్పుడు దేవుని వాగ్దానాలే మనల్ని రక్షిస్తాయి. ఇది కేవలము శత్రువును తరిమి కొట్టడమే కాదు, మన లోపల ఉన్న పాపపు వేర్లను తెగ నరుకుతుందండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆత్మ ఖడ్గం దేవుని వాక్యము. దేవుని వాక్యము మన జీవితంలో ఆ ఖడ్గము అనేక విషయాలలో మనలను సరిచేసేటటువంటిదిగా ఉంటూ ఉన్నది. మొదటి విషయం ఏంటంటే ఆత్మ ఖడ్గం, అది దేవుని వాక్యము. ఇక రెండవ విషయం ఏంటంటే లెంట్ దినాలలో వాక్య ధ్యానం కదా. 40 దినాలు చాలా మంది అద్భుతంగా చెప్తున్నారండి. మంచి ప్రిపరేషన్ అండి. అందరు చాలా బాగా కష్టపడుతున్నారు, ప్రిపరేషన్ అవుతూ ఉన్నారు. కంటెంట్ ఏంటి, ఇచ్చినటువంటి అంశాన్ని చెప్పగలుగుతూ ఉన్నారు. డీవియేట్ కాకుండా మనము ఇచ్చిన అంశముకు న్యాయం చేయకలలో వాక్య ధ్యానం, యేసుక్రీస్తు మాదిరి. చూడండి, ఏంటి లెంట్ దినాలలో వాక్య ధ్యానం అంటే, లెంట్ కాలం అనేది యేసుక్రీస్తు ప్రభులు వారు అరణ్యములో గడిపిన 40 రోజుల ఉపవాస ప్రార్థనలను జ్ఞాపకం చేసుకునేటటువంటి సమయం. మీరు అనుకోవచ్చు, యేసు ప్రభులు వారు సిలువకు అప్పగింపబడబోయే ముందు చేశాడు అనుకుంటున్నారేమే ఉపవాసం. కాదు, అంతకంటే ముందే ఆయన అరణ్యములో 40 దినాలు సాతాను చేత శోధింపబడినటువంటి సమయం అది. చూడండి, ఉపవాస ప్రార్థనలను జ్ఞాపకం చేసుకునే సమయం. అలనాడు యేసుక్రీస్తు అరణ్యములో గడిపినటువంటి 40 దినాలు. ఆ సమయంలో యేసుక్రీస్తు ఎదుర్కొన్నటువంటి శోధనలు, ఆయన వాటిని జయించినటువంటి విధానము మనందరికీ ఒక గొప్ప పెద్ద పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాయండి. దీనిని మనము 3 ముఖ్య అంశాలుగా అర్థం చేసుకోవచ్చు అండి. యేసు ప్రభు శోధింపబడినటువంటి శోధనలను మనము 3 ముఖ్య అంశాలుగా మనము వాటిని అర్థం చేసుకోవచ్చు. ఒకటేంటంటే, శోధన సమయంలో ఆయుధ ప్రయోగాన్ని చేశాడు ప్రభులు వారు. ఏంటండి, శోధన సమయంలో ఆయుధ ప్రయోగాన్ని చేశారు. మత్తయి సువార్త మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 4వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదివితే, యేసుక్రీస్తు ప్రభులు వారు అరణ్యములో ఆకలితో బలహీనంగా ఉన్నప్పుడు సాతాను ఆయనను ఏం చేశాడండి, 3 రకాలుగా ఆయనను శోధించాడు. ఇన్ 3 ways he tempted Jesus Christ. ఆయన 3 రకాలుగా యేసు ప్రభుల వారిని శోధించాడండి సాతానుడు అరణ్యములో. ఇది మన మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 11వ వచనంలో చూస్తాం. ఆయన మొదటిగా సాతానుడు ఆయనను ఏ విధంగా శోధించాడు అనంటే, ప్రియమైన దేవుని వారలారా, మొదటి శోధన ఏంటంటే శరీరాశ. ఏంటండి, శరీరాశ. ఏమంటున్నాడు అక్కడ, నీవు దేవుని కుమారుడు అయితే
ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అన్నాడండి. ఇది మొదటి శోధన. ప్రభులు వారు ఉపవాసం ఉన్నాడు, శారీరకంగా బలహీనపరచబడ్డాడు, కానీ ఆత్మలో ఆయన ఎదిగి ఉన్నాడు. ఈయన బలహీన సమయంలో సాతానుడు వచ్చి ఏమంటున్నాడండి? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. అందుకు యేసు జవాబు ఏంటి? యేసు అక్కడ తన సొంత శక్తిని ఆయన ప్రదర్శించలేదండి. బదులుగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను. ఇదే వాక్యము మనకి క్రొత్త నిబంధనలో, తర్వాత ద్వితీయోపదేశ కాండంలో చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజతో నీవు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన అక్కడ కూడా ఇదే మాట అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అనే వాక్యాన్ని ప్రభువులు వారు సాతాను దగ్గర ఏం చేశాడండి? ఒక ఆయుధంగా చూపించాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసు ప్రభువు వాక్యాన్ని ఒక ఆయుధంగా చూపిస్తే, ఇప్పుడు సాతానుడు కూడా వాక్యాన్ని ఆయుధంగా వాడుతున్నాడండి. ఇది ఆశ్చర్యమైన విషయం ఏంటండి? అక్కడ యేసు ప్రభువు సాతానికి వాక్యాన్ని ఆయుధంగా వాడితే, ఇప్పుడు రెండవదిగా మనం చూస్తే, రెండవ పాయింట్లో రెండవ విషయం ఏంటంటే, సాతానుడు కూడా వాక్యాన్ని వాడుతున్నాడండి. వాక్యాన్ని వాడుతాడు. చూడండి, ఇంకా జాగ్రత్త అని అంటాడు. రెండవ శోధనలో సాతానుడు ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఏమంటాడు తెలుసా అండి? సాతానుడు ఏం చూపిస్తాడు తెలుసా ప్రభువుకి? 91వ కీర్తన వచనాలు చూపిస్తాడు ప్రభువుకి. అక్కడ ఏం రాయబడుతుందండి? వాక్యాన్ని వాడు ఊటంకిస్తూ, అంటే లేవనెత్తి చూపిస్తాడు. దేవుడు, నువ్వు ఇక్కడి నుంచి దుంకుతే దేవుడు నిన్ను పట్టుకోవడానికి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు కదా, ఇక్కడి నుండి కిందకు దూకు అని శోధిస్తాడండి. ఏంటండి అక్కడ? ఒకసారి చదువుతారా? 91వ సంకీర్తన 11, 12 వచనాలు త్వరగా చదవండి అమ్మా. నేనే చదువుతాను అక్కడ. 11, 12. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకొందురు. ప్రభు వాక్యాన్ని ఆయుధంగా వాడితే, ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? వాడు వాక్యాన్ని చూపిస్తున్నాడు. నీవు పైన నుంచి దూకు, అప్పుడు నిన్ను పట్టుకోవడానికి దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఇక్కడ నుంచి నువ్వు దూకే అని శోధించాడు. ఇక్కడ గమనిక ఏంటంటే, అపవాదికి కూడా వాక్యము తెలుసు. ఏంటండి? అపవాదికి కూడా వాక్యం తెలుసు, కానీ వాడు దానిని మనల్ని పడగొట్టడానికి, తప్పుగా అర్థం చేసుకోవడానికి వాడతాడు. అందుకనే మనకు వాక్యంపై పూర్తి అవగాహన మనకు ఉండాలి. ఆ తర్వాత మనం చూస్తే యేసు ప్రభులు వారు అంటున్నాడు ఇక్కడ, చూడండి, అని రాయబడి ఉన్నది. మూడవదిగా మనం చూస్తే అని రాయబడి ఉన్నది. ద పవర్ ఆఫ్ ఇట్ ఈస్ రిటన్. ఇక్కడ చూడండి, యేసు మాట్లాడుతూ అంటున్నాడు, ప్రతి శోధనకు అని రాయబడి ఉన్నదని సమాధానం ఇచ్చారు అని అంటే, ఆయన హృదయంలో వాక్యము నిశ్చిక్తమై ఉంటూ ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, యేసు ప్రభువే వాక్యం. ఆయన హృదయము నిండా, ఆయన కడుపు నిండా, ఆయన జీవితము నిండా వాక్యముతో నింపబడి ఉన్నాడు. వాక్యము నిక్షిప్తమై ఉన్నది ప్రభువులో. ఆయన ఏం చేస్తాడు తెలుసా? సమయానికి తగిన వాక్యాన్ని ఆయన బయటికి తీస్తారండి. సమయానికి తగిన వాక్యాన్ని ఆయన బయటికి తీశారు. చూడండి, వాక్యముతో సాతాను యొక్క నోరును ప్రభువులు వారు మూయించగలిగినాడు. ఈ రోజున మన జీవితానికి అన్వయం. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఈ లెంటు దినాలలో మనము ఉపవాసం ఉన్నప్పుడు లేదా ప్రార్థనలో ఉన్నప్పుడు సాతాను రకరకాల ఆలోచనలతో, కోపము, ఆశ, నిరాశ అనేటటువంటి విషయాలతో వాడు మనలను శోధిస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, చూడండి, ఒక ఆయన ఏమంటాడు తెలుసా? బైబిల్ చదవని క్రైస్తవుడు ఆయుధం లేని సైనికుడితో సమానం అంటాడండి. ఏమంటాడండి? బైబిల్ చదవని క్రైస్తవుడు ఆయుధం లేని
సైనికుడితో సమానము. చూడండి, శోధన వచ్చినప్పుడు మనము వాదనలు చేయకూడదండి. ఏంటండి? శోధనలు వచ్చినప్పుడు వాదనలు చేయకూడదు. మనం అందుకు బదులు మనం ఏం చేయాలంటే కేవలము దేవుని వాగ్దానములను, వాక్యాలను పలకాలండి. ఏం పలుకుతున్నామండి? భయం వేసినప్పుడు ఏం వాగ్దానం ఎత్తిపట్టి పలుకుతూ ఉన్నావు? బాధ వచ్చినప్పుడు ఏం వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు పలుకుతూ ఉన్నావు? ఉదాహరణకు చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, మీకు భయం వేసినప్పుడు, నాకు భయం వేసినప్పుడు ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం పలకాలి. అదేంటంటే, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు అని పలకడమే ఆత్మ ఖడ్గాన్ని వాడుతున్నారా? ఇలాంటి ఖడ్గాలు మీ జీవితంలో కేవలము వాక్యం అనే ఖడ్గమును పట్టుకుంటే సరిపోదండి. దాన్ని ఏం చేయాలి? యూటిలైజ్ చేయాలి మనం. ఇక్కడ కూడా మరి ఆ విధంగా పలకడమే ఆత్మ ఖడ్గాన్ని వాడడము. ఇక చివరిదిగా నేను ఇక కొన్ని విషయాలు చెప్తూ నేను ముగిస్తాను. 3వదిగా మనం చూసినట్లయితే, నెంబర్ 3 చూసినట్లయితే, వాక్యము పశ్చాత్తాపానికి మరియు శుద్ధీకరణకు సాధనం అండి. ఏంటండి? 3వ విషయము, వాక్యము పశ్చాత్తాపానికి, శుద్ధీకరణకు సాధనము. ఈ లెంట్ అంటే అసలు అర్థం ఏంటంటే పశ్చాత్తాపం అండి. లెంటు కాలములో పశ్చాత్తాపానికి లేకపోతే రిపెంటెన్స్ కి ప్రతీక లెంట్. లెంట్ అంటే దేవుని వైపుకు తిరగడమే. చూడండి, లెంట్ కాలం పశ్చాత్తాపానికి ప్రతీక. ఖడ్గం ఎలాగైతే శరీరంలోని కుళ్ళిన భాగాన్ని లేదా మలినాల్ని కోసివేస్తుందో, వాక్యము మనలోని గర్వాన్ని, అసూయను, లోకపు ఆశలను తొలగిస్తుందండి కదండి. ఆపరేషన్ చేయాలంటే ఏం కావాలండి? అవి కూడా చిన్నపాటి ఆయుధాలే, ఖడ్గాలే. బాడీలో ఎక్కడెక్కడైతే శరీరం శుష్కించిందో, అవసరమైతే క్యాన్సర్ వచ్చినప్పుడు ఏ భాగంకైతే క్యాన్సర్ సోకిందో దాన్ని ఏం చేస్తారండి? సమూలంగా తీసేస్తారండి. తీసేసిన తర్వాత ఏం చేస్తారండి? కీమోస్ ఇస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారండి? లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు. లేజర్ ట్రీట్మెంట్ ఎందుకంటే సూక్ష్మంగా ఉన్న చిన్న క్రిమిని కూడా అది చంపేస్తుంది. అలాగే మన జీవితంలో ఈ వాక్యము మనలోని గర్వమును, అసూయను, లోకపు ఆశలను తొలగిస్తుంది. అందుకనే యాకోబు అంటాడు కదా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23-25 వచనాల్లో వాక్యము అద్దం వంటిది అంటాడండి. చూడండి, యాకోబు రాసినట్లు వాక్యము ఒక అద్దం వంటిది. అది మన అసలు స్వరూపాన్ని, పాపపు స్థితిని అది మనకు చూపిస్తుందండి. వాక్యపు వెలుగులో మనుషుల దగ్గర తప్పించుకుంటామేమో, కానీ వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం అద్దం. స్పష్టంగా మనకు చూపించే వాక్యమే అర్థం అండి. వాక్యం మనకు చూపిస్తుంది మన జీవితంలో వేషధారణ, మన జీవితంలో పాపము, మన జీవితంలో ఉన్నటువంటి గర్వము, మోసాలు అన్నీ కూడా మనుషుల దగ్గర తప్పించుకుంటామేమో, కానీ వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ఏం చేస్తుందండి? వాక్యపు అర్థములో మనల్ని స్పష్టంగా అది చూపిస్తుంది. అప్పుడు కాదనలేవు, ఎవరు దాన్ని కాదనలేము. ఎందుకంటే వాక్యం మనకు చూపిస్తుంది. అందుకే యాకోబు అంటాడు కదా, ఆయన వాక్యము అద్దము వంటిది అంటాడు. ఆ తర్వాత వాక్యము పాపమునకు విరుగుడు అంటాడండి కీర్తనకారుడు. 119వ సంకీర్తన 11వ వచనంలో చూస్తే వాక్యం అనేది పాపమునకు విరుగుడు. అందుకే ఆయన ఏమంటాడు కీర్తనకారుడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఏముంచుకున్నాడు అంటున్నాడండి ఆయన? వాక్యమును ఉంచుకున్నాడు, పాపము చేయకుండానట్లు. ఎందుకంటే సండే స్కూల్లో చిన్నపిల్లలకు చిన్నప్పుడు కంఠస్థ వాక్యాలు నేర్పిస్తారు. ఉత్తగానే కాదు, బాలుడు ఎదిగి పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోకుండా ఉండు నిమిత్తము వాడు హృదయంలో వాక్యం అనేటటువంటి విత్తనాలు నాటడం. చిన్నప్పుడు నేను థర్డ్ కూడా కాదండి, 1st క్లాస్లో చిన్నప్పుడు నేర్చుకున్న వాక్యం, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇప్పుడు 40 సంవత్సరాలు దాటినా దాన్ని నేను మర్చిపోలేదు. చిన్నప్పుడు మా సబితా టీచర్, సండే స్కూల్ టీచర్ నా హృదయంలో ఆ వాక్యాన్ని నాటింది. ప్రియమైన దేవుని వారలారా,
వాక్యము పాపమునకు విరుగుడు. ఫలితం చూడండి, ఈ 40 రోజులు దేవుని వాక్యం అనే వెలుగులో మనల్ని మనం పరిశీలించుకుంటే అది మన మార్గాన్ని శుద్ధి చేస్తుంటుంది. అందుకనే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారండి? కేవలము దేవుని వాక్యము ద్వారా. ఇక చివరిదిగా చెప్పి ముగిస్తున్నానండి క్లుప్తంగా. 4వదిగా ఆయుధానికి శక్తినిచ్చే ప్రార్థన. 4వ విషయం, ఆయుధానికి శక్తినిచ్చే ప్రార్థన. చూడండి, సర్వాంగ కవచం గురించి చెప్పినటువంటి పౌలు వెంటనే ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడు తెలుసండి? చూడండి, 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో సర్వాంగ కవచం గురించి చెప్పిన తర్వాత పౌలు వెంటనే ఆయన ఇలా అంటున్నాడు, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుడి. ప్రియమైన దేని వారలారా, శక్తి మరియు సాధనం. ఇక్కడ ఖడ్గము ఎంత పదునుగా ఉన్నా, ఏంటండి, ఖడ్గము ఎంత పదునుగా ఉన్నా సైనికుడికి శక్తి లేకపోతే ఏం లాభం అండి? చెప్పాలి. సైనికుడికి శక్తి లేకపోతే అది వ్యర్థం, అది వ్యర్థం. అలాగే ప్రార్థన అనే ఖడ్గాన్ని వాడడానికి మనకు కావలసినటువంటి ఆత్మీయ శక్తిని ఇస్తుందండి, డివైన్ ఎనర్జీ. ఏదండి? ప్రార్థన. ఆ ఖడ్గానికి శక్తినిచ్చేది ఏంటండి? డివైన్ ఎనర్జీని ఇచ్చేటటువంటిది ఏంటి అని అంటే ప్రార్థన. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభులు వారు, గెత్సేమనే తోటలో శిష్యులు ప్రార్థన చేయక ఏం చేశారండి? ప్రార్థన చేయక నిద్రపోవడం వలన శోధనలో ప్రవేశించారండి వాళ్ళు. ప్రభువు గడిగడికి వచ్చి ఏం చెప్తున్నాడండి? మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు ఆయన. కానీ ఇక్కడ గెత్సేమనే తోటలో శిష్యులు ప్రార్థన చేయక నిద్రపోవడం వలన శోధనలో ప్రవేశించి క్రీస్తును విడిచిపోయారు. కానీ యేసు ప్రభులు వారు ప్రార్థించి తండ్రి చిత్తానికి లోబడి మరణాన్ని జయించేటటువంటి శక్తిని ఆయన పొందాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో మనము ఆ విషయాన్ని చూస్తాం. చూడండి, వాక్యము మరియు ప్రార్థన. ఏంటండి? వాక్యము మరియు ప్రార్థన అనేవి ఒక పక్షికి 2 రెక్కలు లాంటివండి. ఏంటండి? ఒక పక్షికి 2 రెక్కలు లాంటివి. మన జీవితంలో 2 చేతులు లాంటివి కూడా ఏంటండి? ఒకటి ప్రార్థన, రెండవది వాక్యము. ఇది పక్షికి 2 రెక్కలు లాంటివి. ప్రియమైన దేవుని వారలారా, ముగింపులో కొన్ని విషయాలు చెప్తూ నేను ముగిస్తూ ఉంటున్నాను. ఈ లెంట్ కాలంలో మనల్ని మనము కేవలము బాహ్యమైన, ఏంటండి, బాహ్యమైన ఆహార నియమాలకు లేదా ఉపవాసాలకు ఇది పరిమితం కాకూడదండి. ఏంటండి? ఈ లెంట్ బాహ్యమైన ఉపవాసము లేకపోతే ఆహార నియమాలకు ఉపవాసాలకు ఇది పరిమితము కాకూడదు. ఏం చేయాలి మనము? ఒకటి వాక్యాన్ని చదవాలి. ఒకటి వాక్యాన్ని చదవండి, అది మన ఖడ్గం. ఒకటి వాక్యాన్ని చదవండి, అది మన ఖడ్గం. రెండవది వాక్యాన్ని ధ్యానించండి, అది మన ఆహారము. మూడవదిగా వాక్య ప్రకారం జీవించండి, అది మన విజయము. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని చేతబూని ప్రార్థన అనేటటువంటి కవచాన్ని ధరించి అపవాది తంత్రములను నీవు నేను మనమందరం ఎదురిద్దాం. అప్పుడే క్రీస్తు పొందిన పునరుత్థాన విజయములో మహిమలో పాలు పంచుకోనగలము. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఒక చిన్న పాట గుర్తుకొస్తుందండి.